ప్రభునందు అత్యంత ప్రియుటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభావందన తెలియజేస్తున్నాం. ఈ దినముల్లో సంఘాలలో ప్రార్థన చేసేటువంటి మనం ఇది సంఘాలను గురించి ప్రజల మధ్యలో అనేక మందిని చేరి ఉన్నప్పుడు లేక సంఘ ప్రార్థనలో కానీ ఎక్కువ మంది మనం కలిసి ప్రార్థించే సమయాలలో చేయవలసిన విషయాలు కొన్ని మనము ప్రార్థన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాలను మనం కొన్ని ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే చాలామందికి విస్తరించి ప్రార్థన చేస్తే ఎక్కువసేపు చేస్తే బాగా చేసినామని అనుకుంటారని, లేకుంటే ఎంతసేపు చేసినాడు ఎంత ప్రార్థనాపరుడు అనుకుంటారని కొంతమంది మనుషులు మెచ్చుకోవడం కొరకు కావచ్చు, చూపించుకోవడం చేయవచ్చు. దేవుని బిడ్డలారా, ఆ విధంగా కాకుండా మనం చేసే ప్రార్థన ఎంతసేపు చేసినాము అనేది కాదు ముఖ్యం. మన ప్రార్థన దేవుడికి ఎంత అనుకూలమైనటువంటిది, దేవుడు అంగీకరించే విధంగా మన జీవితాలు ఉన్నాయి, మన ప్రార్థన ఉన్నది అనేది ముఖ్యం. నీవు ఎంత కొద్దిసేపు చేసినా నీ ప్రార్థన ఆ విధంగా ఉండడం అనేది ముఖ్యమైనది. అది లేకుండా నేను ఇంతసేపు చేసినాననేది ముఖ్యమైనది కాదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీది ప్రసంగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. గమనించండి, ఇక్కడ చాలా సందర్భాలునే కానీ ఒక్క విషయం మాట్లాడుతున్నా నేను. తలంపు ఏంటంటే, ఎక్కువసేపు ప్రార్థన చేయడం వల్ల దేవుడు వింటాడో ఏమనేటువంటి విషయం అనుకుంటారు. కానీ మన దేవుడు వినే విధంగా 5వ చివరి భాగంలో అంటాడు, రహస్యమందున్నటువంటి నీ తండ్రి వినే విధంగా నీ ప్రార్థన ఉండాలి 6వ వచనంలో. కాబట్టి ఏ విధంగా అంటే ఎంతసేపు అని కాదు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినేటువంటి విధంగా నీవు మన జీవిత విధానం అది ఉండాలి. అది లేకుండా మనం ఎంతసేపు ప్రార్థన చేసినా దానికి ఏమి జవాబు రాదు. ఒకవేళ నీవు తృప్తి పడితే పడవచ్చు. దీనికి సాదృశ్యంగా ఒక మాట చదువుతున్నాను నేను, గమనించండి. ఆదికాండము 25వ అధ్యాయము 25, ఇక్కడ ఇస్సాకు గారి గురించినటువంటి విషయం. ఆదికాండము 25:20లో ఇస్సాకు పద్దనారంలో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెను సిరియావాడైన లాబాను సహోదరైన రిబకాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 సంవత్సరాల వయసులో ఇస్సాకు గారికి వివాహమైంది. పిల్లలు లేరు. దాదాపు 20 సంవత్సరాలు పిల్లలు లేరు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. గొడ్రాలుగానే ఉంటుంది రిబకా. ఈ విషయాలలో వాళ్ళు ఏం చేసినారు అనేటువంటి మాటను బట్టి మనం చూస్తే, దయచేసి గమనించండి, 21వ వచనం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడు. గమనించండి, ఇస్సాకు గారి యొక్క ప్రార్థనను మనము చూస్తూ ఉన్నాం. 20 సంవత్సరాలు వారికి పిల్లలు లేరు, అయినా వారు అధైర్యపడలేదు, ఇంకా ఏమీ వేరే తీరుగా తలంచలేదు. ఈ రోజుల్లో ఇలాంటి వారు బహు తక్కువ మంది ఉంటారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఏం చేసినాడు? 21వ వచనము ప్రకారం ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకున్నాడంట. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి, అతని ప్రార్థన వినను. కాబట్టి గమనించండి, తలంపు ఏంటంటే ఎంతసేపు చేసినా అనేది కాదు, మన ప్రార్థన ఎంతవరకు వింటున్నాడు. ఆ ప్రభు మన ప్రార్థన విని మనకు జవాబిచ్చే విధంగా మన జీవితాలు ఉండాలి, మన ప్రార్థన ఉండాలి. కాబట్టి మనం గమనించి ఇలాంటి ప్రార్థనలు మనం చేసి మన కుటుంబాలకు, మనకు, సంఘాలకు మేలు చేసే వారంగా ఉందాం. కాబట్టి గమనించవలసిన విషయం 26వ వచనంలో, తర్వాత అతని సహోదరుని బయటకు వచ్చినప్పుడు తలంపు ఏంటంటే, ఇక్కడ వీరిద్దరు పిల్లలు జన్మించినప్పుడు ఇస్సాకు 60 సంవత్సరములు 26వ వచనం. కాబట్టి తన యొక్క చిన్న ప్రార్థన విని దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రియులారా, ఈ మాటలు వింటుంటే మనము
ఇస్సాకు వలె మన యొక్క జీవితాలను దేవునికి ఇష్టపూరితమైనగా జీవిస్తూ విశ్వాసంతో ప్రార్థన చేసి ఇట్లాంటి కార్యాలను మనము జరిగించుదాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని యేసుమని ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.